హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో హెల్తీగా అయినటువంటి రాగి లడ్డు ఎలా చేయాలో చూపిస్తానండి. రాగులు చాలామందికి ఇష్టం ఉండదు కదా తినడం. సో ఇలా లడ్డు చేసి పెడితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాదం పప్పుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఇక్కడ బాదంని సిమ్లో పెట్టి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత బాదంని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం రాగి పిండి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రాగి పిండిని నేను ఇంట్లోనే తయారు చేశానండి. మామూలుగా రాగులు ఉంటాయి కదా, రాగులని మంచిగా వాష్ చేసి ఎండపెట్టి తర్వాత దాన్ని నేను మిక్సీ పట్టుకున్నానండి. సో మనకి షాప్లో దొరికే రాగి పిండి అంత బాగుండదు కదా, సో ఇలా మనం ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇలా రాగి పిండి మంచిగా నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రాగి పిండికి నేను 1/2 కప్పు పచ్చి కొబ్బరి యాడ్ చేశానండి. ఇక్కడ కొబ్బరి కూడా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఫ్లోర్ మొత్తాన్ని మనం చల్లార్చుకోవాలి. ఇక్కడ మనము బాదం పప్పు, రాగి పిండి, కిస్మిస్ అండ్ డేట్స్ ఉన్నాయి కదండి, ఈ డేట్స్లో సీడ్ తీసేసి మనం మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనము మిక్సీ పట్టేటప్పుడు కంప్లీట్గా మెత్తగా మిక్సీ పట్టొద్దండి. కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పడితే మనకు తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది. మనం బాదం పప్పు వేసాం కదా, సో క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం లడ్డు ఎలా అయితే చుట్టుకుంటామో అలా చుట్టుకోవాలండి. అంతే, చాలా సింపుల్. రాగులు ఉమెన్స్కి చాలా మంచిది కదండి, హెల్త్కి చాలా మందికి ఇష్టం ఉండదు తినడం. సో ఇలా లడ్డులాగా ట్రై చేసుకుని డైలీ ఒక లడ్డు తిన్నా మనకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి, చాలా మంచిది. బోన్స్కి కూడా ఈ రాగులు అనేవి చాలా మంచిది కదా, సో పిల్లలకు కూడా పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.